ఇక అమెరికా, భారత్ మధ్య మధ్యంతర వాణిజ్యం ఒప్పందం కుదిరింది. ఇది ట్రెండ్ డీల్లో భాగమే కానీ మొత్తం ట్రెండ్ డీల్ కాదు. మొత్తం ట్రెండ్ డీల్ కుదరటానికి ఓ సంవత్సరం టైం పట్టవచ్చు. అందువల్ల మధ్యలో మధ్యంతర ట్రెండ్ డీలు ఫిబ్రవరి 6న కుదిరింది. దీనివల్ల మనకు లాభం, నష్టం రెండూ ఉన్నాయి. లాభం ఏంటంటే అమెరికా భారత్పై విధిస్తున్న టారిఫ్లను 25% నుంచి 18% తగ్గించేందుకు ఒప్పుకుంది. ఇక దీనివల్ల ఇండియా ఎగుమతి చేసే ఉత్పత్తులు అమెరికాకి వెళ్ళాక వాటిపై 18% మాత్రమే ట్యాక్స్ వేస్తారు. అందువల్ల అమెరికాలోనే భారతీయులు, ఇతరులు భారత ఉత్పత్తుల్ని తక్కువ ధరలకు కొంటారు. దీనివల్ల మన ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఎగుమతులు పెరగవచ్చు. అందువల్ల ఇండియాలో కంపెనీలు లాభపడగలవు. వాటిలో పనిచేసే ఉద్యోగులకు కూడా లాభం కలుగుతుంది. మొత్తంగా ఇండియాకి మేలు కలుగుతుంది. మరి నష్టమేంటో చూద్దాం. ఇక మధ్యంతర ట్రెండ్ డీల్లో భాగంగా మనం అతి త్వరలోనే అమెరికా నుంచి చమురు, ఎల్ఎన్జీ గ్యాస్ అంటే విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక ఉపయోగాలకు వాడేది వంటివి కొంటాము. వీటిని దిగుమతి చేసుకునేందుకు మన కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే మనం ఇకపై రష్యా నుంచి అత్యంత చౌకగా వచ్చే చమురు కొనుగోళ్లు తగ్గించుకొని ఎక్కువ ధరకు అమెరికా నుంచి కొంటాము. రిపోర్టుల ప్రకారం భారత్ అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన ఇంధనం, విమానాలు, సాంకేతిక ఉత్పత్తుల్ని కొంటుంది. దీనివల్ల మన రోజువారీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరగగలవు. అలాగే వంట గ్యాసు ధరలు కూడా పెరగగలవు. ఇక ఎలాగో చూద్దాము. రష్యా మనకు మిత్రదేశం. పైగా ఎన్నాళ్ళు చమురును తక్కువ ధరకు ఇచ్చింది. దాంతో అక్కడి నుంచి ఓడల్లో మనం చమురును తెప్పించుకుంటున్నాము. కాబట్టి పెట్రోలు ధరలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. అవేవి తక్కువ ధరతో లేవు. అయినప్పటికీ అలాగే భరిస్తూ ఉన్నాము. కానీ అమెరికా వల్ల ఇక మనం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారీగా తగ్గిస్తాము. కానీ ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా నుంచి కొంటాము. అమెరికా ఎక్కువ ధరకు చమురు, గ్యాస్ అమ్మే ప్రమాదం ఉంది. అలాగే ఓడల్లో తరలించేందుకు కూడా ఎక్కువ ఖర్చు ఇవ్వగలదు. అప్పుడు అల్టిమేట్గా ఆ ఖర్చుల భారం ప్రజలపైనే పడుతుంది. పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు ధరలు ఇలా పెరిగే సంకేతాలున్నాయి. అయితే ఖచ్చితంగా పెరుగుతాయి అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే కేంద్రం ప్రజలపై భారం పడకుండా చూసుకుంటాము అంటుంది. దీనిపై మనకు 1-2 నెలల్లో క్లారిటీ రాగలదు. ఇక ఈ మధ్యంతర ట్రెండ్ డీల్లో భాగంగా ఇండియా అమెరికాకి చాలా ప్రయోజనాలు కలిగించబోతుంది. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై టారిఫ్ని పూర్తిగా ఎత్తేయాలి అనుకుంటుంది. అందువల్ల అమెరికా ఉత్పత్తులు ఇండియాలో కాస్త తక్కువ ధరకు లభిస్తాయి. వాటిని మనం తక్కువ ధరలకు కొంటాము. అప్పుడు ఏమవుతుంది? ఇండియాలో ఆ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు దెబ్బ పడుతుంది. వాటి వ్యాపారం తగ్గుతుంది. అందువల్ల ఆ కంపెనీల్లో పనిచేసే భారతీయులమైన మనకే నష్టం కలుగుతుంది. అందువల్ల ఇది పైకి లాభంగా కనిపిస్తున్నా తెర వెనక నష్టం కలిగించే అంశమే. ఇక రైతులకు కూడా సమస్యే. భారత్లో రైతులపై పెద్ద పిడుగు పడబోతుంది. వాళ్లకు ఇంకా ఈ ప్రళయం గురించి పూర్తిగా ఐడియా వచ్చినట్లు లేదు. లేదంటే ఈ పాటికే ధర్నాలు చేసేవారు. అమెరికా పుణ్యమా అని ఇండియాకి పత్తి, సోయా, మొక్కజొన్న లాంటి వ్యవసాయ ఉత్పత్తులు అతి తక్కువ ధరకు ఇండియాకి రాబోతున్నాయి. దీనివల్ల మన రైతులు తమ ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకోలేరు. తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే పత్తి, సోయా రైతులు నలిగిపోయారు. నెక్స్ట్ మొక్కజొన్న పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. క్రమంగా అమెరికా ఇండియాలో తమ వ్యవసాయ ఉత్పత్తులన్నీ తరలించేలా ప్రయత్నిస్తుంది. భారత కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుకూలంగా ఉంటుంది కానీ వద్దు అనట్లేదు. అందుకే మన రైతులకు సమస్య. ఇక ఇదంతా చదివాక ఈ స్టోరీ పూర్తిగా కేంద్రానికి వ్యతిరేకంగా ఉంది అని మీకు అనిపించవచ్చు. విషయం అది కాదు. కేంద్ర ప్రభుత్వం నిస్సహాయక స్థితిలో ఉంది. ఎందుకంటే అమెరికా కంటే భారత్ తన ఉత్పత్తుల్ని ఎక్కువగా అమెరికాకి ఎగుమతి చేస్తుంది. కానీ అమెరికా నుంచి మనకు దిగుమతులు ఇన్నాళ్ళు తక్కువగా ఉన్నాయి. దీనివల్ల అమెరికాపై వాణిజ్య లోటు భారం పడుతోంది. దాంతో ట్రంప్ ఈ పరిస్థితి మారాలని గోల పెట్టేస్తున్నారు. దానికి తోడు అమెరికా మార్కెట్ మనకి చాలా ముఖ్యమైనది. ట్రంప్ తీరుతో అది మనకు దూరం అవుతుంది. దానివల్ల మనకు తీవ్ర నష్టం రాగలదు. అలా అవ్వకూడదంటే ట్రంప్ పెట్టే కండిషన్లను ఒప్పుకోవాల్సి వస్తుందని కేంద్రం చెబుతుంది. ఇంకో 3 ఏళ్ళు అయితే ట్రంప్ పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంతో అన్నీ సరిగ్గా సెట్ చేసుకోవచ్చు అని కేంద్రం ప్లాన్ చేస్తుంది. ఇలా కేంద్రం ట్రంప్తో బలంగా పోరాడే పరిస్థితి లేక కొంత రాజీ పడుతుంది.